సునాదస్వరము డిసెంబర్ 27. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందుడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. లూకాసు వార్త 2వ అధ్యాయము 26వ వచనం. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిపరుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది. మరి ఆత్మవశుడే ఆయన దేవాలయంలోకి వచ్చి శిష్యువైన యేసును తన చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఇలా చెప్పాడు: నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్లారా చూచితని దేవుని మహింపరిచాడు. మరి ఆయనకు బయలుపరచబడింది యేసుక్రీస్తును చూసేంత వరకు మరణం పొందడని. అదేవిధంగా ఆయన యేసు ప్రభును చూసి చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతించాడు. నీవు సిద్ధపరిచిన ఈ రక్షణ నేను కన్లారా చూచితని మహింపరిచాడు. దేవుడు ఎప్పుడు కూడా ఏ మాటనైతే మనకు బయలుపరుస్తాడో తప్పక నెరవేర్చే దేవుడు. ఆలస్యమైనా జరగదేమో అనుకున్నా, మనం బలహీనపడినా కూడా దేవుడు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చుతాడు. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం రాయబడింది: నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని. దేవుడని యెహోవా యాకోబుతో చెప్పాడు: నేను నీకు తోడుగా ఉంటాను, ప్రతి వాగ్దానం నెరవేరుస్తాను, నేను నీతో చెప్పిన నెరవేర్చేంత వరకు నిన్ను విడువనని చెప్పాడు. మరి మన దేవుడు ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేర్చేంత వరకు మనల్ని విడిచిపెట్టాడు. సిమియోనుకి ఏదైతే మాట ఇచ్చాడో అది నెరవేర్చేంత వరకు ఆయనకు తోడుగా ఉన్నాడు. మరి ఆయన కన్లారా చూచి స్తుతి చేశాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మన దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన ఏదైతే మనకు పరిశుద్ధాత్మ చేత బయలుపరుస్తాడో తప్పక తన సమయంలో నెరవేరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో దేవుని మాట కొరకు కనిపెడదాం. ఏ విధంగా సిమియోను మరి దేవుడిచ్చిన మాటను కన్లారా చూసి యేసుప్రభును స్తుతి చేశాడో, మహిమపరిచాడో తండ్రిని, అదేవిధంగా మనము కూడా దేవుడిచ్చిన ప్రతి దర్శనం ప్రతి మాట నెరవేర్చేంత వరకు ఆయన మనల్ని విడిచిపెట్టడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయించి ఆయన ద్వారా ప్రతి మాట నెరవేర్చబడ్డ మన కన్లారా చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చి వారందరూ కన్లారా చూచి మిమ్మల్ని మహిమపరచులాగున మీ కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.